హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మంచిర్యాల వెక్కి రికాన్సీ మంచిర్యాల గట్సు పిల్ల ఛానల్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బాసరకి వెళ్తున్నాము. ఎందుకంటే మా పాప అక్షరాభ్యాసం చేపించడానికి. ఈ వీడియో తీసింది 25th సాటర్డే రోజు అండి. సాటర్డే రోజు వెళ్ళి సండే అక్షరాభ్యాసం చేయించుకొని వచ్చాము. ఇది కార్తీక మాసంలో వెళ్ళాము. కార్తీక మాసంలో కూడా మంచి రోజులు ఉంటాయి కదా అనేసి కార్తీక మాసంలో వెళ్ళాము. మంచిగా దర్శనం అయింది, మంచి అక్షరాభ్యాసం అయింది, అంతా మంచి జరిగింది. మంచిగా వెళ్ళినాము, అంతా బాగా జరిగింది. రిటర్న్ కూడా అయ్యాము. ఇంటికి వచ్చి 1 వీక్ దాటింది. ఇది బాసరలో రూమ్స్ అండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి. అసలు నిజానికైతే మన ఇంట్లో కూడా అంత నీట్గా ఉండదు, అంత బాగుంది. ఇక డబ్బు పిండి కొద్దనట్టు అంటారు కదా, అలా పైసాతోటి పని ఏదైనా కానీ రూమ్ మాత్రం చాలా మెచ్చుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. చూస్తున్నారు కదా మీరే. మళ్ళీ రూము ఇటు ఫుడ్ అండి, పైసా పెట్టినందుకు ఫలితం అయితే బాగుంది. మంచి రూము, హాట్ వాటర్ అన్నీ, హాట్ వాటర్ ఉంటుంది ఫెసిలిటీ. ఇంకా నైట్ భోజనం, మార్నింగ్ భోజనము అంతా బాగుంటుందండి. మేమైతే వెళ్ళేసరికి 9 అయింది. భోజనం చేసాము. టిఫిన్ తినే వాళ్ళకు టిఫిన్, రైస్ తినే వాళ్ళకి రైస్. మేమైతే రైస్ తిన్నాము. మా అమ్మ మాత్రమే టిఫిన్ చేసింది, కానీ క్లిప్ తీయలేదు. ఇంకా అంతే, ఏం చెప్పాలి. పాప మాత్రం మస్తు అల్లరి చేస్తుంది. ఆ బెడ్లో చూసి ఆగుతలేదు. ఫుల్ అల్లరి చేస్తుంది. ఎక్కుతుంది. అదే పని. ఇవాళ బావతోటి ఇంకా ఎక్కువ ఆట. బాగా చూడండి ఇట్లా ఆడుతున్నారు ఇద్దరు. అసలు ఇంకా వీడియో చూస్తున్నారని ఇంకెక్కువ చూస్తుంది. ఇది మార్నింగ్ తెల్లారి స్నానాలు చేసి అందరం ఫ్రెష్ అప్ అయ్యాక తీసిన వీడియో. కిందికి వచ్చి అటు వెళ్దామనేసి సామాన్ తీసుకుంటున్నాము. అలా నైట్ కొన్ని తీసుకున్నాము, మిగతావి వేరే మార్నింగ్ అట్లా ఏమన్నా మర్చిపోయినాయి అట్లా ఉంటే తీసుకుంటున్నాము. అందులో మా పాప లైట్ పెన్ చూసి నాకు ఇది కావాలని మస్తు మారం చేసింది. అక్కడి నుంచి వెహికల్ తీసుకొని వెళ్ళాం. బట్ ఆటో అంత మార్నింగ్ డ్రైవర్ని రమ్మంటాం అనేసి ఆటో మాట్లాడుకొని వెళ్ళినాము. షేరింగ్ ఆటో. అక్కడి నుంచి అడిగి మేము ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళి టెంపుల్కి 100 రూపీస్ తీసుకున్నాడు అందరికీ. ఇదేమో టెంపుల్లో అండి వీడియో. టెంపుల్ కూడా బాగుంది, చాలా నీట్గా ఉంది. జనాలు కూడా ఉండరు కావచ్చు అనుకున్నా కానీ బాగానే మంది వచ్చారు. దర్శనం కూడా మంచిగా జరిగింది. ఇక్కడ మేము కమలం పువ్వు తీసుకుంటున్నారు మా వాళ్ళు. ఈచ్ వన్ ఒక్కటి ఎంత తెలుసా, 50 రూపీస్. ఏ పువ్వన్నా తీసుకో, పూల దండ ఏదైనా 50 రూపీస్ అండి. 4 బంతి పూలు కుర్చీలు 50 రూపీస్ అంటుళ్ళు. ఏం చేద్దాం, తప్పదు కదా, పెట్టాలి ఇక. ఇదే మేము తీసుకున్న కమలం పువ్వు. ఇంకా ఇది మేము రిటర్న్ అయినాము, అక్షరాభ్యాసం చేయించుకున్నాము. రిటర్న్ అయ్యాక నిర్మల్లో ఆగాము. కొయ్య బొమ్మలు అంటారు కదా, అక్కడికి వెళ్ళి చూసాం. కొన్ని వస్తువులు కూడా తీసుకున్నాము. మేము తీసుకోలేము, మా ఆడపడుచు వాళ్ళు తీసుకున్నారు. మేము అలా చూసామంతే. మేము ఒక చిన్న కీ చైన్ తీసుకున్నాము. చెప్తే నవ్వుతారు కానీ చిన్న కీ చైన్ తీసుకున్నాము అంతే. ఒక 50 రూపీస్ ఏమో అంతే. ఒక 2 కీ చైన్స్ తీసుకున్నాం. ఇవన్నీ తీసుకున్నారు మా వాళ్ళు తీసుకున్నారు. ఇదైతే చేతితో వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంది అనేసి లోపలికి కూడా వెళ్ళి చూడొచ్చు అని అన్నాక లోపలికి కూడా వెళ్ళి చూసాము. అసలు నిజంగా ఎంత బాగా చేస్తున్నారంటే అసలు సాధ్యమయ్యే పనా. మనకైతే అది రాదు. అందులో సగంలో 50% కూడా మనకు రాదు అట్లా చేయడం. ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు. చూడండి, మీకు చూస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగున్నాయి. చూడండి, స్వయంగా ఇతను మమ్మల్ని అడుగుతుండే ఎక్కడి నుంచి వచ్చారు అది ఇది అని. మేము తీసుకున్న ఈ ఐటమ్స్ తీసుకున్నారు మా వాళ్ళు. మేము చిన్న జస్ట్ కీ చైన్ అంటే అది పికాక్ కీ చైన్ తీసుకున్నాం అంతే. ఇది వచ్చేటప్పుడు కడెం ప్రాజెక్ట్ దగ్గర అలా కోసేపు ఆగి కోసేపు చూసి మళ్ళీ రిటర్న్ అయిపోయి ఎక్కువసేపు ఆగలేదు, జస్ట్ చూసినామంతే. ఒక 15-20 మినిట్స్ ఆగినాం కావచ్చు. ఫొటోస్ దిగి మందం ఉన్నాం. తర్వాత రిటర్న్ అయిపోయాం.
కానీ ఇక్కడ నాకు అంతేం అనిపించలేదు. ఇంకా లోపలికి వెళ్తే బాగుండేమో కానీ మాకు అప్పటికే చీకటి అవుతుంది, లేట్ అవుతుంది అనేసి వచ్చాము. అప్పటికి మేము ఇంటికి వచ్చేసరికి 10 అయ్యింది. మా ఆడపడుచు వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి 12 అట్లా అయిందండి. ఇక వాళ్ళకి ఉండమంటే ఉండలే, వాళ్ళకి తెల్లారితే నోములు, వాళ్ళు ఉంటే కుదరదు అనేసి ఏ రాత్రైనా ఇంటికి వెళ్తామనేసి అన్నారు. అందుకే ఇంటికి వెళ్ళేసిళ్ళు. అందుకే అక్కడ ప్రాజెక్ట్ దగ్గర ఎక్కువసేపు ఆగలేదు. ఆగకపోతేనే మాకు వచ్చేసరికి 10-12 అయింది. ఇక ఆగితే ఇక మీరు ఎక్కించుకోండి, ఇంకెంతసేపు పట్టేదో. చాలా టైం పట్టింది కానీ మంచిగా వెళ్ళినాం, ప్రశాంతంగా వచ్చినాము. పీస్ఫుల్గా అనిపించింది. అసలు మంది మొత్తానికే ఉండరు కావచ్చు అనుకున్నా కానీ మంది కూడా చాలా మంది వచ్చిళ్ళు. కానీ మంది వచ్చినా కానీ దర్శనం మాత్రం బాగా అయింది. ఓకే, పర్లేదు, మంచిగానే దర్శనం అయింది, మంచిగానే చేసుకున్నాము, మంచిగానే అక్షరాభ్యాసం అయింది. ఫుడ్ అన్నీ అక్కడే కాబట్టి మంచిగా మాకే రిస్క్ లేదు. రూమ్ తీసుకున్నాము. రూమ్కి ఛార్జ్, అందులోనే ఫుడ్, బెడ్ అన్నీ కదా, ఇక మాకు కొంచెం రిస్క్ ఉండద్ది. మీరు కూడా వెళ్తే అలా ఉండేటట్టు తీసుకోండి. ఏదైనా బాగుంటుంది. అంటే ఫుడ్ అంటే మళ్ళీ బయట ఎట్లుంటుందో ఏమో అనుకోవచ్చు, కానీ అందులో మాత్రం సూపర్ ఉంది. అంటే సత్రాలు ఉంటాయి కదా అండి, ఆ సత్రాలలో ఇదైతే రిటర్న్ అయ్యేటప్పుడు ఇంటికి వచ్చి వండుకొని తినేసరికి లేట్ అవుతుంది అనేసి అక్కడే మేము ఫుడ్ తినేసి వచ్చినాము. ఇంటికి దగ్గరలోనే, కానీ బయటనే తినేసి వచ్చినాము. ఇక మా పాప ఆకలి అవుతుంది అంటుంది, మమ్మీ అన్నం కావాలి అని అడుగుతుంది. పాపం అప్పటికే 9 అట్లా అయింది. ఇక పిల్లలు కదండి, ఆకలికి ఆగలేరు కదా. అసలు నార్మల్గా ఆకలి అవుతుందన్న మాట కూడా అన్నది, కానీ ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి తినంటూ ఉండేది. బయటకు వెళ్ళాం కదా, ఏం తింటుంది, ఏం లేదు కదా. ఇక అప్పటికే పాపం పడుకుంటుందేమో అనుకున్నా, కానీ కొంచెం అట్లా ఒక 4 బుక్కలేమో తిని తర్వాత పడుకున్నది. చూడు, వీడియో తీస్తుంటే వద్దు, అన్నం కావాలి అని అడుగుతుంది. ఇది కూడా అక్కడిదే, మర్చిపోయి లాస్ట్కి పెట్టాయి వీడియో. ఇదండి మా ఫ్యామిలీ, మా చిన్నత్తమ్మ, అమ్మమ్మ, నానమ్మ, అమ్మ, మేము, మా ఆడపడుచు వాళ్ళు అందరము. అంతే, ఇంకేం చెప్పాలి. కానీ మీరు వెళ్తే మాత్రం ఒక డే స్టే చేసేలా వెళ్ళండి. కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. టెన్షన్ అట్లా ఏముండదు. మంచిగా మెల్లగా పోయి మెల్లగా రావచ్చు. అదే రోజు పోయి అదే రోజు చేయించుకొని అదే రోజు రావాలంటే అస్సలు కుదరని పని. కుదురుతుంది చేసుకుంటే, కాకపోతే హడావిడి బాగుంటుంది. ఒక రోజు ముందు వెళ్ళి వస్తే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇంటికి వచ్చినాక మేడంతో పెట్టిపించిన పలకలు కూడా వంచిపించి